హాయ్ గైస్, రివ్యూ ఆఫ్ ది 47. ఈ మూవీ 1 అవర్ అండ్ 45 మినిట్స్ తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి గైస్, మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, కొంతమంది కలిసి వేరే దేశం నుంచి ఒక దేశంకి వలస వస్తారు. అక్కడికి వచ్చాక వాళ్ళందరికీ సరిపడ్డ సౌకర్యాలు ఉండవన్నమాట. అప్పుడు ఏం చేశారు, ఆ సౌకర్యాల కోసం ఎలా పోరాడారు అని మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, స్టార్టింగ్ ఒక 15 మినిట్స్ కొంచెం బాగుంటుంది. దాని తర్వాత అయితే మూవీ మొత్తం పిచ్చ లాగ్ ఉంటుంది. ఇంకా స్టోరీ గురించి కొంచెం మాట్లాడాలి గైస్. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్. అడల్ట్ సీన్స్ అయితే ఉండవు. మూవీలో మామ స్టోరీ ఏముందో నాకు అర్థం కాలేదు. జాబులు పోతున్నాయి అనేసి స్ట్రైక్ చేద్దామని ఒక స్టోరీ వస్తుంది. దాని తర్వాత వీళ్ళ ఊర్లోకి ఏం సౌకర్యాలు లేవు అనేసి ఇంకొక స్టోరీ వస్తుంది. స్టోరీ అయితే అటు ఇటు తిప్పుతా ఉంటాడు. ఒక దగ్గరైతే స్టోరీ ఉంచాడు అనమాట. ఇంకా మూవీలో ఎంగేజింగ్ సీన్ అయితే ఒక్కటి కాకపోతే ఒక్కటి కూడా ఉండదు అనమాట. అసలు ఇలాంటి స్టోరీతో మూవీ ఎలా తీసారో నాకైతే అర్థం కాలేదు. స్టోరీ ఏమన్నా బాగుందంటే స్టోరీ ఏం బాగుండదు. మూవీలో ఏమన్నా ఎంగేజింగ్ సీన్స్ ఉన్నాయా అంటే ఆ ఎంగేజింగ్ సీన్స్ కూడా ఉండవు అనమాట. మూవీ అయితే పిచ్చ లేకుంటుంది, అలా డ్రాగ్ చేస్తాడు మామ. అసలు ఈ మూవీలో స్టోరీ ఏముండదు అనమాట. ఇంకా మూవీలో అయితే ఓల్డ్ డ్రాప్ లో నడుస్తూ ఉంటది 90s లో. కాకపోతే ఆ 90s విజువల్స్ అయితే కొంచెం బాగా చూపించారు అంతే. ఇంకా మూవీలో అరబిక్ అనుకుంటాను, అరబిక్ లో కొన్ని సాంగ్స్ ఉంటాయి, అవి అయితే పర్లేదు, యావరేజ్ గా ఉంటాయి. ఇంకా మూవీలో హీరో ఉంటాడు కానీ అతనైతే హీరోలా ఉండడు అనమాట. వెరీ నార్మల్ గా ఏదో ముసలతనలా ఉంటాడు అనమాట. మూవీలో ఏంటంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటారు, కాకపోతే అవన్నీ బయటకు చూపించారు అనమాట. అంటే విలేజెస్ లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని అయితే మనకి ఏం చూపించారు అనమాట. ఏదో నార్మల్ గా తీసుకెళ్తా ఉంటారు అంతే మూవీని. ఇంకా మూవీలో స్టార్టింగ్ ఒక 15 మినిట్స్ అయితే కొంచెం బాగుంటుంది. ఆ సీన్ లో కొంచెం మెసేజ్ కూడా ఉంది, ఆ మెసేజ్ కూడా కొంచెం బాగుంటుంది. ఒక్కడే చేస్తే ఏ పని అవ్వదు, కలిసి గట్టిగా చేస్తే పని అవుతుంది అనేసి ఒక చిన్న మెసేజ్ ఉంటుంది. ఆ మెసేజ్ అయితే కొంచెం బాగుంది. ఇంకా మూవీలో అయితే ఎమోషన్ అయితే గట్టిగానే ట్రై చేస్తారు, కాకపోతే అసలు వర్కౌట్ అవ్వదు అనమాట. ఎందుకంటే మూవీలో స్టోరీ ఉండదు, అక్కడ ఎమోషన్ క్రియేట్ చేసే గ్రిప్ ఉండదు అనమాట. అందువల్ల మూవీలో అయితే ఎమోషన్ సీన్స్ అయితే అసలు వర్కౌట్ అవ్వదు. ఈ మూవీని యాక్చువల్ గా అయితే ఒక 30 మినిట్స్ లో మూవీ మొత్తం తీసేయచ్చు. మూవీ టీం వాళ్ళు అయితే 1 అవర్ అండ్ 45 మినిట్స్ అయితే లాగారు అనమాట, అలా ట్రాక్ చేసుకుంటూ పోయారు. ఇంకా మూవీలో చాలా వరకు డబ్బింగ్ బాగుంటుంది, కాకపోతే కొన్ని క్యారెక్టర్లు అయితే డబ్బింగ్ అయితే వరస్ట్ గా ఉంటుంది అనమాట. ఏదో కీచుకొని తీసుకుని అరుస్తా ఉంటారు అనమాట, అదైతే అసలు బాగుండదు. ఇంకా మూవీలో మన హీరో ఏజ్ డిఫరెన్స్ అయితే కొంచెం బాగా చూపించారు గైస్. ఇంకా మూవీలో జాబులు పోతున్నాయి అనేసి స్ట్రైక్ చేద్దాం అనుకుంటారని చెప్పా కదా, ఆ సీన్ అయితే పెద్ద అన్లాజిక్ గా ఉంటది అనమాట. ఎందుకంటే అటు తిరిగి ఇటు తిరిగి వాటి మీద పడిద్ది అనమాట, చేసిన మీద. అసలు అయితే నాకు ఆ స్ట్రైక్ గానీ, మన హీరో డ్రైవింగ్ చేస్తాడు, ఆ డ్రైవింగ్ కానీ అనవసరం అనిపించింది అనమాట. ఇంకా మూవీలో మన హీరోయిన్ కూతురు ఉంటుంది, అమ్మాయి అయితే చూడటానికి కొంచెం బాగుంటుంది అనమాట, కొంచెం క్యూట్ గా బాగుంటుంది. కాకపోతే మూవీలో అమ్మాయికి అయితే రన్ టైం అయితే చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది అనమాట. మూవీలో వీళ్ళు ఎవరి క్యారెక్టర్ కూడా పర్ఫెక్ట్ గా రాసుకోలేదు అనమాట. ఏందో వెరీ నార్మల్ గా రాసుకున్నారు అనమాట. స్టోరీలో ఈ రేటింగ్ పెట్టుకొని, ఈ స్క్రీన్ ప్లే పెట్టుకొని, ఈ క్యారెక్టర్ పెట్టుకొని మూవీ తీనే వేస్ట్ అనమాట. ఇంకొకటి ఏంటంటే, మన హీరో వాళ్ళ ఊర్లోకి ఎలా అయినా బస్సు రప్పించాలి అంటూ అంటే ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు అనమాట. అది కూడా వీళ్ళు పర్ఫెక్ట్ గా చూపించలేదు, ఏం పర్ఫెక్ట్ గా చూపించలేదు గైస్. ఒక మంచిగా బిల్డ్ చేయలేదు అనమాట మూవీని, ఒక ప్రాపర్ వేలో వీళ్ళైతే బిల్డ్ చేయలేదు అనమాట. ఇంకా ఈ మూవీ గురించి ఇంకా ఎక్కువ మాట్లాడితే వేస్ట్ అనమాట. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. సో ఓవరాల్ గా నా రేటింగ్ వచ్చేసి 0.5 out of 5.